మందికి ఇచ్చాం. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 13,866 మందికి ఇచ్చాం. పర్యాటక రంగంలో కూడా 5,028 మందికి ఇచ్చాం. ఇప్పుడు వచ్చే ఉద్యోగాల్లో కూడా మీరు చూస్తే ఈ 10,060లో ఉన్నత విద్యలో 1,500, గ్రూప్ 1లో 91, గ్రూప్ 2లో 750, హోంశాఖలో 2,778, ఇతర ఉద్యోగాలు 928 మందికి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా పాఠశాల ఇంటర్ విద్యలో 3,004, ఇంజనీరింగ్ 503, ఇతర ఉద్యోగాలు ఒక 506 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఇవి కూడా చెప్పడమే కాదు, మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే చూస్తే ఒక రిపోర్ట్ వచ్చింది. ఇండియాలో కన్జ్యూమర్ జస్టిస్ కోసం ఏ రాష్ట్రంలో కన్జ్యూమర్స్కి అందరికీ న్యాయం జరుగుతూ ఉందంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని చెప్పి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వినియోగదారులందరికీ న్యాయం జరగాలి. ఎవరికైనా గ్రీవెన్స్ ఉంటే ఆ గ్రీవెన్స్ని సక్రమంగా అడ్రస్ చేయాలి. నేను దానికి కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని టెక్నాలజీ ద్వారా మానిటర్ చేస్తున్నాం. అందరికీ ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వ సంకల్పం 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సంకల్పం మనం చేసి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలి. అది జరగాలంటే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ, ఇది అందరూ కూడా పనిచేసే పరిస్థితి రావాలి. ఒక పాజిటివ్గా ఆలోచించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. డబ్బులు కూడా అవసరం. ఈ రెండు ఉండాలంటే మెరుగైన జీవన ప్రమాణాలకి దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి. అదే సమయంలో విలువల్ని కాపాడుకోవాలి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి. ఇది మనం కాపాడుకోవడమే కాకుండా మన తర్వాత కూడా భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైన ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓసారి సంపదకు విలువలకు కాంట్రడిక్షన్ ఉంటుంది. సమస్యలు మనం ఒకసారి చూస్తాం. డబ్బులు వస్తే విచ్చలవిడితనం వస్తుంది, డబ్బులు వస్తే వ్యసనాలు వస్తాయి, వ్యసనాలు వచ్చిన వాళ్ళు పతనం అవుతారు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బుల్ని సద్వినియోగం చేయాలి తప్ప భగవంతుడిచ్చిన సంపదని దుర్వినియోగం చేయడం, వ్యసనాల పాలిట బలైపోవడం ఇది మంచిది కాదని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. అందుకే గట్టిగా మాట్లాడాలి. ఏదో విలువల గురించి మాట్లాడడం నా ఒక్కడే బాధ్యతగా మీకెవరికీ బాధ్యత లేనట్టు ఉండడం కరెక్ట్ కాదు. అందరం కూడా మాట్లాడాలి. విలువల్ని ఎక్కడికక్కడ నిలపడం కోసం ఇలాంటి సందర్భాలు కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజే జియో పొలిటికల్ మనం చూస్తున్నాం, ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. దీనికి అంతటికీ మనం ఎక్కడో యుద్ధం జరిగింది, మనకేంటి సంబంధం అనుకోలేం. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడి నుంచి మనకు వచ్చే ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ వచ్చే పరిస్థితి లేదు. అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ధరలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగే పరిస్థితికి వస్తాయి. ఎకనామిక్ యాక్టివిటీ. ఎక్కడో యుద్ధం జరిగితే రాయలసీమలో పండించే బనానా, అరటి అక్కడికి పోయే పరిస్థితి లేదు. ఎక్కడో ప్రపంచంలో యుద్ధం జరిగితే ఇక్కడ పండించే ఉత్పత్తి చేసే రొయ్యలు పోయే పరిస్థితి లేదు. అంటే దీనికి ఆల్టర్నేటివ్ మార్కెట్ ఎత్తుక్కునే పరిస్థితి. ఈరోజు మనందరం కూడా దైనందిక కార్యక్రమాలతో కూడా ప్రపంచం మొత్తం అనుసంధానం చేసుకున్నాం. దేశ బౌండరీస్ దాటాం, రాష్ట్ర బౌండరీస్ దాటాం. ఈరోజు మన వాళ్ళందరూ కూడా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంటే మనం బాధపడే పరిస్థితికి వస్తే మన తప్పు లేదు. మనం న్యూట్రల్గా ఉన్నాం, తటస్థంగా ఉన్నాం. కానీ అక్కడ జరిగే పరిణామాలు కూడా మన మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది.
ఆ సందర్భంగా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో మనం కూడా తప్పులు చేసుకుంటే